నెల్లూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పై ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, దీనిపై వివరణ ఇవ్వడానికి 5 రోజుల పాటు సమయం ఇచ్చామని ఆయన చెప్పారు. ఇక మరోవైపు ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించామంటున్న పల్లా శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది. ఈ అంశం మీద పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ మొయినాబాద్ పార్టీ వ్యవహారంలోని మీ ఎంపీ పాత్ర ఉందని వార్తలు వస్తున్నాయి, ఏంటి సార్ అది? సార్, మాకు ఏదైతే ప్రాథమికంగా వచ్చినటువంటి టీవీ రిపోర్ట్స్ ఆధారంగా మేము వెంటనే నోటీస్ ఇష్యూ చేయడం జరిగిందండి. దాని మీద ఎక్స్ప్లెనేషన్ 5 రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే దాని మీద ఫర్దర్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తామండి. ఎవరైనా సరే పార్టీ నియమావళి కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, చెడు మార్గాన్ని పట్టినటువంటి వారు కావచ్చు, ఎవరిపైనా సరే మేము యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అయితే ముందు మేము ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత దాని మీద పూర్తి అధ్యయనం చేసి తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అందుకని మేము నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇవ్వడంతో పాటు పార్టీ యాక్టివిటీస్లో కూడా దూరంగా ఉండాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చామండి. అలాగే ఎప్పుడైనా సరే ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవచ్చు. బాధిత ఎవరైతే ఉన్నారో ఆరోపణలు వచ్చే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. దాని తర్వాత కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాం అండి. ఇప్పటికే ఎంపీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. నాకు ఏ పాపం తెలియదు, నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు అని అంటున్నారు. దాన్ని మీరు పరిగణించారు? నాకు వారు ఇండిపెండెంట్గా ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు. ఆయన పనితీరు కావచ్చు, మాకైతే నమ్మకం ఉంది. ఆయన మీద గతంలో ఇలాంటి ఆరోపణలు రాలేదు. అందుకనే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. బట్ తప్పు ఎవరినైనా సరే తప్పు తేలిందంటే ఉపేక్షించేది లేదు. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అందరూ కూడా సీరియస్గా ఉన్నారు. ఇది ఎందుకంటే వ్యక్తిగత వీక్నెసెస్ అంటాం. ఇలాంటివి ఉన్నా సరే ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం కొంచెం కుట్రకోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీటికి కొంచెం తెలిసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తెలిసి తప్పులు మాత్రం ఎవరు చేయొద్దు. అలాగే బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కుట్రకోణం కూడా కొంచెం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారం రావాలన్న ఒక ఆలోచనతో కొంతమంది ఎప్పుడు కూడా కాసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది చెప్తున్నారు, వీళ్ళు చేసినటువంటి దారుణాలు ప్రజలు గమనించారు. గతంలో ఎలాగంటే వీళ్ళే వ్యాపారాలు చేసినటువంటిది. అయితే ఎవరైనా ఏమైనప్పటికీ కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నట్టు. అది ఎవరైనా ఉపేక్షించే పని లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. కుట్రకోణం అంటున్నారు. కుట్రకోణం అంటే ఎవరైనా పార్టీ చేసిందా, ఎవరైనా పార్టీ నేత చేశారా ప్రతిపక్షానికి సంబంధించి? ఎవరైనా సరేనండి. అది జనరల్గా రాజకీయంగా ఉన్నప్పుడు బయటకు లాగడానికి ప్రయత్నాలు చేస్తారు. అది అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇవన్నీ కూడా రేపు కోర్టు డిసైడ్ చేస్తుంది. నిజమో అబద్ధం ఆ తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఇలాంటివన్నీ ఎలా చేస్తాయంటే ఆవేదన గురి చేస్తాయి. అధినాయకత్వం ఈరోజు ఆవేదనలో గురి చేస్తుంది. ఈరోజు 25% దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టడానికి వస్తున్నారన్నప్పుడు మనం అందరూ కూడా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. మొయినాబాద్ పార్టీ డ్రగ్స్ పార్టీ వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉందని, ఇప్పటికే ఆ ఎంపీకి సంబంధించి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశామని, వివరణ ఇచ్చిన తర్వాత ఒకవేళ తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పల్లా శ్రీనివాసరావు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, అభినందజ్యోతి.